తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ లో అవకతవకలు జరిగాయని ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. దేహదారుఢ్య పరీక్షల్లో బోర్డు అనుసరించిన విధానం సరిగ్గా లేదన్నారు. ఈ విధానంతో లక్షల మంది అభ్యర్థులు నష్టపోయారని తెలిపారు. ఇక దేహదారుఢ్య పరీక్షలను మళ్లీ నిర్వహించాలని అభ్యర్థులు కోరుతున్నట్లు బోర్డులో జరుగుతున్న అక్రమాలపై డీజీపీ కేటీఆర్ సీఎంలు కలగజేసుకోవాలని డిమాండ్ చేశారు. 19 నాడు ఈయన డిస్క్వాలిఫై అయిపోయినాడు. 800 మీటర్స్ లో 396 సెకండ్స్ లో పూర్తి చేసినాడు అని చెప్పని ఇతన్ని డిస్క్వాలిఫై చేసేసినారు. తర్వాత మరి ఏం మాయమర్మమో తెలియదు. మళ్ళీ తర్వాత వచ్చేసి 165.33 అని చెప్పని రికార్డ్స్ లో మెన్షన్ చేసేసి క్వాలిఫైడ్ అని చెప్పని మెయిన్స్ కి ఇతనికి పర్మిషన్ ఇచ్చేసినారు. ఎందుకు ఇంత మోసం? ఇది చీటింగ్ కదా. ఫస్ట్ టెస్ట్ లోనేమో ఇచ్చిన రిపోర్ట్ లో మీరు డిస్క్వాలిఫై చేస్తారు 395 సెకండ్లని. సెకండ్ టైం మీరు రిపోర్ట్స్ మేము అందులోకి వెళ్ళి కంప్యూటర్లోకి వెళ్ళే రిపోర్ట్ తీసుకుంటే 165 అని చెప్పని క్వాలిఫై చేసింది. అంటే అస్మదీయులకు ఒకటి తస్మదీయులకు ఒకటి. ఎవడెవడైతే టేబుళ్ల కింద ఏమనిస్తే వాడికి ఏమో క్వాలిఫై అవుతా ఉన్నారు, టేబుళ్ల కింద ఇవ్వకపోతే లేకపోతే ఈ ట్యాంపరింగ్ లో భాగం పంచుకోకపోతే డిస్క్వాలిఫై అవుతున్నారా అనే అనుమానాలు కలుగుతా ఉన్నాయి. దీనికి బోర్డు సమాధానం చెప్పాలా అని చెప్పని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఇంకొకటి, ఏం తమాషా అవుతున్నదా పిల్లల జీవితాలతోటి? మెరిట్ మీద సెలెక్షన్ చేయాల్సినది పోయి వాడు 265 సెకండ్లు అయినోడికి 160 సెకండ్లు ఎట్లా ఇస్తారు మీరు సర్టిఫికేట్? దట్ మీన్స్ ద హోల్ థింగ్ హాస్ బీన్ ఎ ఫార్స్, ఫ్రాడ్. ఒక ఇష్టం